పుతిన్ మీద అటాక్ చేశారా? ఇది నిజమైతే పుతిన్ ఊరుకుంటాడా? కానీ ఎక్కడో కొడుతుంది సీన. అంటే ఏదో తేడా ఇరుక్కు. అండ్ చాలా మీడియా ఛానల్స్ పుతిన్ మీద అటాక్ చేశాయని కన్ఫర్మ్ చేశాయి. బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి వీడియోలో చెప్తాను. యుద్ధం అంటే కేవలం బాంబులు, తుపాకులు మాత్రమే కాదు. యుద్ధం అంటే ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ కూడా. శత్రువుని దెబ్బ కొట్టడం ఒక ఎత్తు అయితే, ప్రపంచాన్ని నమ్మించడం కూడా ఇంకో ఎత్తు. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఉంది. డిసెంబర్ 28 అండ్ 30 తేదీల మధ్య రష్యాలో 2 భయంకరమైన దాడులు జరిగాయి. మొదటిది రష్యా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ వ్లాదిమిర్ పుతిన్కి అత్యంత ఇష్టమైన, చాలా సీక్రెట్ ప్లేస్ అయిన వాల్డే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. దీని మీద జరిగింది దాడి. ఏకంగా 91 డ్రోన్లు వచ్చి మీద పడ్డాయని రష్యా చెప్తున్నారు. రెండోది రష్యా ఆర్థిక వ్యవస్థకి గుండెకాయ లాంటి టువాప్సే ఆయిల్ రిఫైనరీ ఇంకా పోర్ట్పై జరిగిన దాడి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. పుతిన్ ఇంటి మీద దాడి జరిగిందని రష్యా చెప్పినా, ఇంటర్నెట్లో సర్కిల్ అవుతున్న వీడియోస్ కూడా అన్నీ ఫేక్ వీడియోసే. దానికి సంబంధించిన ఒక్క వీడియో కూడా బయటికి రాల. అటాక్ జరిగిన వీడియోస్ కూడా కొన్ని క్రెమ్లిన్ మీద జరిగిన వాటిలో ఫొటోస్ కూడా, ఆ వీడియోస్ కూడా పుతిన్ హౌస్ అని సర్క్యులేట్ అవుతున్నాయి. అవేమి ఒరిజినల్ వీడియోస్ కాదు ఇప్పటి వరకు బయటకు వచ్చినవి. దానికి సంబంధించిన ఒక ఫోటో లేదు, కనీసం ఒక ఆధారం కూడా లేదు. అదొక గోస్ట్ అటాక్లా ఉంది. కానీ టువాప్సే పోర్ట్ మీద జరిగిన దాడి మాత్రం అలా కాదు. దానికి సంబంధించిన వీడియోస్ ఇంటర్నెట్ని ఇప్పుడు షేక్ చేస్తున్నాయి. ఆకాశం ఎర్రగా మారిపోవడం, వంటలు చెలరేగడం, రిఫైనరీస్ కాలిపోవడం కనబడుతున్నాయి. అసలు ఎందుకు ఇంత తేడా? ఒక దాడికి ఏమో అసలు సాక్ష్యాలు లేవు, ఇంకో దాడికి సాక్ష్యాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. దీనికి అర్థం ఏంటి? రష్యా పుతిన్ ఇంటి విషయంలో ఏమైనా అబద్ధం చెప్తున్నారా? ప్రపంచం సింపతి పొందేందుకు ఏమైనా డ్రామా ఆడుతున్నారా? అదే టైంలో అమెరికాలో పీస్ టాక్స్ జరుగుతున్న టైంలో యుక్రెయిన్ అంత ధైర్యం చేసి రష్యా ఆయిల్ రిఫైనరీని ఎందుకు బెయిల్ చేసింది? వీళ్ళకి ఎంత బలుపు అంటే అంత బలుపు ఉంది. మాట్లాడదాం. శాంతి కావాల్సిన ఎవడైనా బాంబులు వేస్తాడు అసలుకి. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 దాడులు వెనుకున్న అసలు రియాలిటీని మనం ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం. రష్యా దాస్తున్న నిజమేంటి, యుక్రెయిన్ చూపిస్తున్న పవర్ ఏంటి? పదండి. అయితే ఫ్రెండ్స్, ఆ డీకోడింగ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మనం ఇప్పుడు చూడబోయేది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు. ఒక పక్క రష్యా ఆడుతున్న మైండ్ గేమ్స్, ఇంకో పక్క జెలెన్స్కీ వేస్తున్న మిలిటరీ స్కెచ్. దీని వెనకాల ఉన్న అసలైన నిజాలని మనం ప్రూఫ్స్తో అనలైజ్ చేద్దాం. ఇలాంటి కాంప్లెక్స్ జియోపాలిటిక్ టాపిక్స్ని ఇంత సింపుల్గా మీకు అరటిపండు ఒలిచినట్టు ఇచ్చే కాంటెంట్ మీకు నచ్చితే, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే, ప్లీజ్ కిందన్న సబ్స్క్రైబ్ని వెంటనే ఒకసారి గట్టిగా కొట్టి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. అప్పుడే ఈ వార్ జోన్లో ఏం జరిగినా దాని వెనకున్న అసలు సీక్రెట్ మీ ఫోన్లో నోటిఫికేషన్లో మోగుద్ది. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సరే, ముందుగా పుతిన్ ప్యాలెస్ మీద దాడి జరిగిన వార్తల్లో నిజాల్ని మనం అనలైజ్ చేద్దాం. ఆ 91 డ్రోన్లు ఏమయ్యాయి చూద్దాం రండి. కేస్ స్టడీ 1, వాల్ ప్యాలెస్ మాయమైన 91 డ్రోన్లు. ముందుగా మనం రష్యా చెప్తున్న ఆ భారీ దాడి గురించే మాట్లాడదాం. డిసెంబర్ 28, 29 అర్ధరాత్రి టైం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియా ముందుకొచ్చి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఉక్రెయిన్ మా దేశ అధ్యక్షుడు పుతిన్ని చంపడానికి ప్రయత్నించింది. నోగోరోడ్ ప్రాంతంలో పుతిన్ ఉంటున్న ఇంటిపై 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్తో అటాక్ చేసింది. ఇది స్టేట్ టెర్రరిజం. దీన్ని మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వినడానికి చాలా సీరియస్గా ఇచ్చారు. ఒక దేశ అధ్యక్షుడు బెడ్రూమ్ వరకు 8 డ్రోన్స్ వచ్చాయంటే అది ఖచ్చితంగా మామూలు విషయం కాదు. కానీ మనం కొంచెం డీప్గా లాజిక్గా ఆలోచిస్తే రష్యా చెప్తున్న స్టోరీలో కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. అండ్ నేను ఇండియన్స్ ఎప్పుడు రష్యాకి సపోర్టే, ఇక ముందు కూడా మనం రష్యాకే సపోర్ట్ చేస్తాం. ఇక్కడ మనం అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాం. అది రష్యా చేసినా దానికి ఒక పర్పస్ ఉండొచ్చు, ఒకవేళ కావాలని ఏదన్నా చేసిన. అయితే ఎందుకు వెస్ట్రన్ మీడియా అసలు దాడి జరగలేదని కరాఖండిగా చెప్తుంది? అసలు వెస్ట్రన్ మీడియా దాడి జరగలేదు అనడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? పాయింట్ నెంబర్ 1, వీడియో లేపి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. రష్యాలో టెలిగ్రామ్ వాడకం పిచ్చ పీక్స్లో ఉంటుంది. ఆకాశంలో చిన్న శబ్దం వచ్చినా జనాలు వీడియో తీసి పోస్ట్ చేస్తారు. పుతిన్ ఇల్లు ఉన్న వాల్డే ప్యాలెస్కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో వాల్డే అని ఒక సిటీ ఉంది. అక్కడ సుమారు 14,000 మంది ఉంటారు. సో రష్యా చెప్తున్నట్టు నిజంగా 91 డ్రోన్స్ అటాక్ చేస్తే వాటి శబ్దం ఎలా ఉంటుందో ఊహించండి. వాటిని కూల్చడానికి రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్యాంట్సిర్ S-1, S-400 పేల్చే ఆ మిసైల్స్ సౌండ్స్ ఎలా ఉంటాయో ఆలోచించండి. ఆకాశంలో వచ్చే మెరుపులు కనీసం 20-30 కిలోమీటర్ల వరకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఏజెంట్ స్టోవ్ అనే ఒక రష్యన్ ఇండిపెండెంట్ మీడియా ఏజెన్సీ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ రోజు రాత్రి ఆ వాల్డే సిటీలో ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ ఏం పెట్టలా. శబ్దాలు వినిపించాయి, భయంగా ఉంది, ఏం జరుగుతుంది అని ఒక కామెంట్ కూడా రాలేదంట. సో 14,000 మంది జనాభా ఉన్న ఒక ఊర్లో అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే అందరూ నిద్రపోతున్నారా, లేదా అసలు అక్కడ ఏమీ జరగలేదా? పాయింట్ నెంబర్ 2, వెస్ట్రన్ మీడియా చెప్పేది. ఇక్కడ నెంబర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అక్కడ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ ఏమో 91 డ్రోన్స్ వచ్చాయని చెప్పారు. కానీ రష్యా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ రిపోర్ట్లో ఏముందో తెలుసా? ఆ రోజు రాత్రి నోవోగోరోడ్ ప్రాంతంలో కేవలం 41 డ్రోన్స్ మాత్రమే కూల్చామని చెప్పింది. ఇదేంటి, మినిస్టర్ ఏమో 91 అంటున్నారు, మిలిటరీ ఏమో 41 అంటుంది, మరి మిగతా 50 డ్రోన్స్ ఏమయ్యాయి?
ఇది ఒక పాయింట్ వెస్ట్రన్ మీడియా అడుగుతుంది. పాయింట్ నెంబర్ 3, నెక్స్ట్ రోజు కూడా అంటే వాల్డే డిస్ట్రిక్ట్ హెడ్ సాయంత్రం 5ంటికి లైవ్లో ప్రజలతో మాట్లాడారంట. ఆయన కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ఒక్క మాట మాట్లాడలా. నిజంగా ప్రెసిడెంట్ ఇంటి మీద దాడి జరిగితే అది నేషనల్ ఎమర్జెన్సీ కదా, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అవ్వాలి కదా, కానీ అక్కడంతా సైలెంట్. క్రెమ్లిన్ అఫీషియల్ డెమిట్రీ పెస్కోవ్ని మీడియా వాళ్ళు, సార్ కనీసం డ్రోన్స్ వ్రెకేజ్ అయినా చూపించండి, అదే శకలాలైనా చూపించండి అని అడిగితే, ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు సాక్ష్యాలు ఉండాల్సిన అవసరం లేదు, మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా పనిచేసింది, అందుకే ఏమీ మిగలలేదని కొంచెం క్రిప్టిక్గా వింతగా సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి వెస్ట్రన్ కంట్రీస్ కానీ, నాటో కానీ, ఫ్రాన్స్ ఒక కంక్లూజన్కి వచ్చాయి, పుతిన్ ఇంటిపై దాడి అనేది ఒక ఫ్యాబ్రికేషన్ అని. రష్యా సానుభూతి కోసం ఇంకా యుక్రెయిన్ బ్యాట్ చేయడానికి ఆడుతున్న డ్రామా అని అంటున్నాయి. బట్ రష్యా ఆ విజువల్స్ ఉండి రిలీజ్ చేస్తే తప్ప ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితి లేదు. బట్ ఇండియాలో మాత్రం ఖచ్చితంగా దాడి జరిగిందని ఉంది. బట్ రష్యా విజువల్స్ రిలీజ్ చేస్తే ఇంకొంచెం బెటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు కేస్ స్టడీ నెంబర్ 2 చూద్దాం. టువాప్సే పోర్ట్ కళ్ళ ముందు కనిపిస్తున్న విధ్వంసం ఇదైతే డ్రామా కాదు, రియాలిటీ. ప్రూఫ్లు కూడా ఉన్నాయి. పుతిన్ ఇంటిపై దాడి జరిగిందని చెప్పిన నెక్స్ట్ డేనే, అంటే డిసెంబర్ 30, 31 నిన్న నైట్ యుక్రెయిన్ నిజంగా దాడి చేసింది. టార్గెట్ రష్యాలో టువాప్సే పోర్ట్ అండ్ ఆయిల్ రిఫైనరీ. ఇది రష్యాకి చాలా కీ ప్లేస్. ఇప్పుడు బ్లాక్ సీ తీరంలో ఈ పోర్ట్ నుంచే రష్యా తన ఆయిల్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. రష్యా అతిపెద్ద ఆయిల్ కంపెనీ రాస్నెఫ్ట్కి చెందిన రిఫైనరీ కూడా ఇక్కడే ఉంది. రోజుకు 240,000 బ్యారల్స్ ఆయిల్ని రిఫైన్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. అంటే రష్యాకి డబ్బులు తెచ్చిపెట్టే కామధేనువిది. యుక్రెయిన్ డ్రోన్స్ సరిగ్గా దీన్నే టార్గెట్ చేశాయి. అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి రష్యన్ గవర్నమెంట్ నోరు విప్పాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే సాక్ష్యాలు వాటంతట అవే బయటకు వచ్చాయి. ఆ రోజు రాత్రి లోకల్స్ తీసిన వీడియోస్ టెలిగ్రామ్లో వైరల్ అయ్యాయి. ఒక భారీ పేలుడు శబ్దం, రిఫైనరీస్ కాలిపోవడం, బ్యాక్గ్రౌండ్లో ఒక కమ్యూనికేషన్ టవర్ సిల్అవుట్ కనిపిస్తుండగా వెనకాల కొంచెం మంటలు వెలిగింది. ఇక్కడ నేను ఎక్కువ ప్లే చేయలేను, ఎందుకంటే మీకు తెలిసిందేగా యూట్యూబ్ బాబాయ్ మాకు $1 వేయడానికి రెడీగా ఉంటున్నాడు. సో అవును, డ్రోన్ దాడి జరిగింది. ఒక బెర్త్ కూడా దెబ్బతింది. ఒక గ్యాస్ పైప్ లైన్ డ్యామేజ్ అయిందని అఫీషియల్గా ఒప్పుకున్నారు. ఎమర్జెన్సీ క్రూ వెళ్ళి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన లాజిక్ ఏంటంటే, రష్యా సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా నిజంగా దాడి జరిగినప్పుడు ఆ విజువల్స్ని ఎవ్వరూ ఆపలేరు. టువాప్సేలో దాడి జరిగితే వీడియోలు వచ్చాయి, మరి పుతిన్ గారి ఇంటి మీద వీడియోస్ ఎందుకు రాలేదు? మేబీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళే రిలీజ్ చేయలేదేమో. తప్పదు, మనం రష్యా కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. ద మోటివ్ ఎందుకు ఈ దాడి? మీకు ఒక డౌట్ రావచ్చు, రాజా ఇప్పుడు రష్యా అబద్ధం చెప్పిందంటే అర్థం ఉంది, సింపతి కోసం అనుకుందాం, కానీ ఈ యుక్రెయిన్ ఎందుకు దాడి చేసింది, నిజంగా దాడి చేసింది, అది ఇలాంటి టైంలో, అంటే ఎలాంటి టైంలో అనేది మీకు ముందు అర్థమైంది. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఈ దాడి జరుగుతున్న సమయం మామూలు టైం కూడా కాదు. అమెరికాలో ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఒక మీటింగ్ జరుగుతుంది. పీస్ టాక్స్ జరుగుతున్నాయి. నార్మల్గా పీస్ టాక్స్ జరిగేటప్పుడు 2 దేశాలు సీజ్ ఫైర్ ఉంటుంది. మనం మాట్లాడుకున్నాం కదా, గొడవ ఎందుకు, కాస్త శాంతిని చర్చించుకుంటూ కూర్చుంటారు. కానీ జెలెన్స్కీ మాత్రం దానికి పూర్తిగా ఆపోజిట్గా ప్రవర్తించాడు. ఒకవైపు ట్రంప్తో కూర్చొని మాకు శాంతి కావాలి సార్ అని నవ్వుతా మాట్లాడతా, మరోవైపు వాళ్ళ ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు, రష్యా ఆయిల్ రిఫైనరీని పేల్ చేయండి అని. ఇది చూస్తే ఎప్పటికైనా కోపం వస్తుంది కదా. ట్రంప్కి కూడా కోపం వచ్చింది. ఐ డోంట్ లైక్ ఇట్, ఇట్స్ నాట్ గుడ్ అని. ఇది నాకు నచ్చలేదు, ఇది మంచి పద్ధతి కాదు అని ట్రంప్ మీడియా ముందు చెప్పారు. పీస్ డీల్కి ఇంత దగ్గరికి వచ్చి ఇలాంటి పనులు చేయడం అవసరం అని క్వశ్చన్ చేశారు. అయినా సరే యుక్రెయిన్ ఎందుకు వెనక్కి తగ్గలా? పుతిన్ ఇంటి మీద దాడి గురించి పూర్తి డీటెయిల్స్ లేకపోయినా టువాప్సే మీద దాడి మాత్రం ఖచ్చితంగా రియల్. రష్యాకి నొప్పి తెలిస్తే తప్ప ఆ కంట్రీ శాంతి పీస్ టాక్స్కి దిగిరాదు అని జెలెన్స్కీ నమ్మకం. పుతిన్ని చంపితే వచ్చేది పొలిటికల్ గందరగోళం కూడా వస్తుంది, కానీ రష్యా ఆయిల్ రిఫైనరీని కొడితే రష్యా ఆర్థిక మూలాల మీదే దెబ్బపడుద్ది. సో పుతిన్ డబ్బులు రావడం ఆగిపోతే యుద్ధం చేయడం కష్టమైంది. అప్పుడు మాత్రమే రష్యా నిజాయితీగా చర్చలకు వస్తుంది. ఇది యుక్రెయిన్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు, ఇది అనాలిసిస్ మాత్రమే. కానీ ఈ ప్లాన్ వల్ల ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. పుతిన్ లాంటి ఈగో ఉన్న లీడర్ని కెరిగితే ఊరుకుంటాడా? వాళ్ళ కంట్రీ మీద బాంబులు పడస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? శాంతి చర్చలు జరుగుతున్నాయి కదని సైలెంట్గా ఉంటాడా? లేదా చర్చలు పక్కన పెట్టండి, ముందు ఈ పని చెప్పండి, న్యూక్లియర్ బటన్ వైపు చెయ్యేస్తాడా? ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. రష్యా ఇప్పుడు నెగోషియేటింగ్ స్టాన్స్ రివ్యూ అని ఒక వార్నింగ్ ఇచ్చింది. అంటే దీని అర్థం శాంతి ఒప్పందం క్యాన్సిల్ అయినట్టేనా? లేదా ఫ్లోరిడాలో ఆ రూమ్లో ట్రంప్ ముందు జెలెన్స్కీ పెట్టిన ఆ 50 ఏళ్ల డిమాండ్ ఏంటి? 50 ఏళ్ళు గ్రౌండ్ లెవెల్లో రష్యా ఆర్మీ జపోరేజియా సిటీకి ఎంత దగ్గరలో ఉంది అండ్ అక్కడి నుంచి ఎలాంటి ముప్పు ఉంది? నార్మల్గా ఎవరైనా శాంతి కావాలనుకున్నప్పుడు చేతిలో ఉన్న తుపాకీ కింద పెట్టి మాట్లాడతారు, కానీ జెలెన్స్కీ మాత్రం కెలికాడు. ఒక చేతిలో శాంతి ఒప్పందం పేపర్లు పెట్టుకుని ఇంకో చేతితో డ్రోన్ రిమోట్ నొక్కుతున్నాడు. అయితే జెలెన్స్కీ తీసుకున్న డెసిషన్ని మిలిటరీ మాస్టర్ మైండ్ అంటారు. అంటే యుద్ధ పరిభాషలో ఎస్కలేట్ టు డీఎస్కలేట్, అంటే పరిస్థితిని చల్లబరచాలంటే ముందు దాన్ని ఇంకా వేడెక్కించాలి అని. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలు లొంగే మనిషి కాదు. ఆయన స్ట్రెంగ్త్ మాత్రమే గౌరవిస్తారు. మనం వీక్గా కనిపిస్తే మనల్ని మింగేస్తారు. అదే మనం స్ట్రాంగ్గా కనిపిస్తే
అప్పుడు మాత్రమే టేబుల్ మీద కూర్చొని మన మాట వింటారు. సో ఫ్లోరిడాలో జరుగుతున్న మీటింగ్లో యుక్రెయిన్ బలహీనమైన దేశంగా కాకుండా దెబ్బకు దెబ్బ కొట్టగల దేశంగా కనిపించడానికే ఈ 2 ఆప్సీ అటాక్ జరిగింది అంటారు. మరి మా కరెంట్ ప్లాంట్లు పేల్చారు, మేము ఈ పెట్రోల్ బంకులు పేల్చేస్తామని రష్యాకి ఒక క్లియర్ వార్నింగ్ ఇవ్వడమే జెలెన్స్కీ ఉద్దేశం అయి ఉండొచ్చు. ద ట్రంప్ ఫ్యాక్టర్, ట్రంప్ రియాక్షన్, ఒక సీక్రెట్ ఫోన్ కాల్. ఇప్పుడు మనం మీటింగ్ రూమ్లోకి వెళ్దాం, అక్కడ ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. యాక్చువల్గా ట్రంప్ చెప్పారు జెలెన్స్కీ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి జస్ట్ కొన్ని గంటల ముందు పుతిన్ ఈయనకి ఫోన్ చేశారంట ట్రంప్కి. ఆ కాల్లో పుతిన్ చాలా ఎమోషనల్గా మాట్లాడారని అంటున్నారు. చూడండి డొనాల్డ్, ఇక్కడ మీరేమో శాంతి గురించి మాట్లాడుతున్నారు, కానీ మీ ఫ్రెండ్ జెలెన్స్కీ ఇప్పుడు నా ఇంటి మీద డ్రోన్లతో దాడి చేయించాడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడని కంప్లైంట్ చేశారని ట్రంప్ చెప్తున్నాడు. నిజానికి మనం ముందు మాట్లాడుకుంది ఏంటి, ఆ దాడి జరిగిందో లేదో తెలియదని, దానికి సాక్ష్యాలు లేవని. కానీ ఆ విషయం అప్పటికే ట్రంప్కి తెలియదు కదా, పుతిన్ చెప్పింది నిజమే అనుకున్నారు. అందుకే ట్రంప్కి చాలా కోపం వచ్చింది. ఐ వాజ్ వెరీ యాంగ్రీ అబౌట్ ఇట్, నాకు చాలా కోపం వచ్చిందని ట్రంప్ తర్వాత మీడియాకి ముఖంగానే చెప్పాడు. ఇది నేను చూసాను. అండ్ తర్వాత మేము దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాం అన్నట్టు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ దాడి జరిగిందా లేదని తెలియదు కదా ఇంటి మీద, పుతిన్ ఇంటి మీద. అయితే ట్రంప్ ఒక మాట మాత్రం గట్టిగా చెప్పారు, ఈ యుద్ధానికి డెడ్ లైన్ ఏమీ లేదు, మనం చర్చల చివరి దశలో ఫైనల్ స్టేజెస్లో ఉన్నాం, ఇప్పుడు కనుక డీల్ కుదరకపోతే ఈ యుద్ధం ఇంకా చాలా కాలం కొనసాగుద్దని వార్న్ చేశారు. ఇదే లాస్ట్ ఛాన్స్ ఉపయోగించుకోవడాన్ని ఇద్దరికి హింట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ 50 year డీల్ ఏంటో మాట్లాడుకుందాం. జెలెన్స్కీ డిమాండ్ ఏంటి? సరే గొడవ పక్కన పెడదాం, అసలు టేబుల్ మీద ఉన్న డీల్ ఏంటి? అమెరికా యుక్రెయిన్కి ఏం ఆఫర్ చేస్తుంది? బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమెరికా యుక్రెయిన్కి 15 year సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడానికి రెడీగా ఉంది. దీని అర్థం ఏంటి? ఈరోజు యుద్ధం ఆగిపోయాక వచ్చే 15 ఏళ్ల పాటు రష్యా కనుక మళ్ళీ యుక్రెయిన్ వైపు కన్నెత్తి చూస్తే అమెరికా వెంటనే రంగంలోకి దిగిద్ది, యుక్రెయిన్కి కావాల్సిన వెపన్స్, డబ్బు, ఇంటెలిజెన్స్ అన్నీ ఇస్తుంది. ఇది ఒక రకంగా మినీ నాటో మెంబర్షిప్ లాంటిది అనమాట. ఈ డీల్ 95% ఓకే అయిపోయిందని ట్రంప్ చెప్పారు. కానీ ఇక్కడే జెలెన్స్కీ ఊరుకోడుగా, కెలుగుతాడు అన్నింటిలో. ఇక్కడ ఒక మెలిగి పెట్టాడు. ట్రంప్ గారు మాకు 15 ఏళ్ళు సరిపోదు సార్, రష్యా లాంటి దేశంతో పెట్టుకోవాలంటే మాకు కానీ 15 ఏళ్ళు కాదు, కనీసం 30, 40, 50 ఏళ్ళు ఇచ్చేయండి అంటే 50 year గ్యారంటీ అడుగుతున్నారంట. ఎందుకు 50 ఏళ్ళు? జెలెన్స్కీ లాజిక్ అయితే సింపుల్, అమెరికాలో ప్రతి టర్మ్ ప్రెసిడెంట్ మారుతారు, ట్రంప్ తర్వాత వచ్చే ప్రెసిడెంట్ యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు, రష్యాలో పుతిన్ తర్వాత వచ్చే లీడర్ ఎలా ఉంటారో తెలియదు, యుక్రెయిన్ మళ్ళీ వాళ్ళ మిలిటరీని బిల్డ్ చేసుకోవడానికి కూడా కనీసం 10-15 ఏళ్ళు పట్టుద్ది, సరిగ్గా అప్పుడే మిలిటరీ డీల్ అయిపోతే యుక్రెయిన్ మళ్ళీ ఒంటరి అయింది. అందుకే హాఫ్ సెంచరీతో పాటు అమెరికా రక్షణ కవచం ఉంటే తప్ప మేము ప్రశాంతంగా నిద్రపోలేము అని జెలెన్స్కీ క్లియర్గా చెప్పారు. ఇది ట్రంప్ తీసుకునే హిస్టారికల్ డెసిషన్ అవుతుందని, చరిత్రలో నిలిచిపోద్దని జెలెన్స్కీ కొంచెం దానికి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ట్రంప్ కూడా దీనికి కొంచెం పాజిటివ్గానే రిప్లై ఇచ్చారు. మేము వీ విల్ కన్సిడర్ ఇట్ అండ్ మేము పరిశీలిస్తామని చెప్పారు. ల్యాండ్ ఫర్ మనీ, ఫ్రీ ఎకనామిక్ జోన్ ఆఫర్, సెక్యూరిటీ గ్యారంటీ ఓకే, మరి టెరిటరీ సంగతి ఏంటి? అక్కడ భూభాగాలు ఉన్నాయి కదా, రష్యా ఆక్రమించుకున్న ఓళ్ల పరిస్థితి ఏంటి? ఇక్కడే ఈ టాక్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి. రష్యా డిమాండ్ చాలా క్లియర్గా ఉంది, మేము ఇప్పటికే ఆక్యుపై చేసిన లుహాన్స్క్, డొనెట్స్, జిపోరోజియా, కెర్సన్ లాంటి ప్లేసెస్ని మాకు రాసి ఇచ్చేయాలి, అంతే కదా డాన్బాస్లో మేము ఆక్యుపై చేయని ప్లేసెస్ నుంచి కూడా యుక్రెయిన్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోవాలి అని. దీనికి యుక్రెయిన్ ఒప్పుకుంటుందా? సొంత భూమిని ఎనిమికి రాసి ఇవ్వడానికి ఏ దేశం ఒప్పుకుంటుంది చెప్పండి? అందుకే అమెరికా ఒక కొత్త బిజినెస్ ప్రపోజల్ తెచ్చింది, అదే ఫ్రీ ఎకనామిక్ జోన్. దీని కాన్సెప్ట్ ఏంటంటే యుక్రెయిన్ కనుక డాన్బాస్ నుంచి వాళ్ళ మిలిటరీని వెనక్కి తీసుకొని ఆ ప్లేస్ని డీమిలిటరైజ్ చేస్తే ఆ బోర్డర్లో అమెరికా ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడ ట్యాక్సెస్ ఉండవు, అమెరికా కంపెనీస్ వచ్చి ఫ్యాక్టరీస్ పెడతాయి, పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. అంటే ఆ భూమిని వదిలేయండి, దానికి బదులుగా మేము మిమ్మల్ని ఫైనాన్షియల్గా యూరోప్లో బాగా రిచ్ పీపుల్ చేస్తాం అనేది అమెరికా ప్లాన్. ల్యాండ్ ఫర్ పీస్ అనే కాన్సెప్ట్ నుంచి ల్యాండ్ ఫర్ ప్రాస్పరిటీ అనే కాన్సెప్ట్కి మార్చారు. కానీ దీనికి జెలెన్స్కీ ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల, ఎందుకంటే ఇందులో జిపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. ఎందుకంటే ఇది యూరోప్లోని అతి పెద్ద న్యూక్లియర్ ప్లాంట్. ప్రస్తుతం ఇది రష్యా చేతిలో ఉంది. దీన్ని రష్యాకు వదిలేస్తే అది యుక్రెయిన్ తల మీద ఎప్పుడు వేలాడే ఒక న్యూక్లియర్ కత్తి లాంటిది, దాన్ని వెనక్కి ఇవ్వాల్సిందే అని యుక్రెయిన్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అది పక్కన పెడితే, మీటింగ్స్ పక్కన పెడితే 15 kilometers దూరంలోనే వాళ్ళు ఉన్నారు. ఫ్లోరిడాలో ఏసీ రూమ్లో కూర్చొని ఇక్కడ లీడర్స్ ఏమో $1,00,00,000 గురించి, 50 ఏళ్ల ఒప్పందాల గురించి మాట్లాడుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఆ వార్ సిచ్యువేషన్లో పరిస్థితి ఇంకా ఎలా ఉందంటే కొంచెం భయం వేస్తుంది. రష్యా మిలిటరీ జనరల్స్ పుతిన్కి ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం రష్యా మిలిటరీ ఇప్పుడు ఈ జపోరేజియా సిటీకి కేవలం 15 kilometers అంటే 9.3 miles దూరంలోనే ఉంది. 15 kilometers అంటే చాలా తక్కువ దూరం. ఒక ఆర్టిలరీ గన్ రేంజ్ అది. అంటే రష్యా తలుచుకుంటే ఆ సిటీ మీద ఇప్పటికిప్పుడు కూడా దాడి చేయగలదు, సిటీని బూడిద చేయగలదు. పుతిన్ కూడా తన మిలిటరీకి క్లియర్ ఆర్డర్స్ ఇచ్చారు, ఆగద్దు, చర్చల పేరుతో స్లో అవ్వద్దు, ముందుకెళ్ళండి, జపోరేజియా సిటీని లిబరేట్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చారని చెప్తున్నారు. అండ్ ఇదే టైంలో
ఈస్ట్ యుక్రెయిన్లో డిబ్రోవా అనే ఒక విలేజ్ని రష్యా మిలిటరీ పూర్తిగా ఆక్రమించుకున్నారంట. దీన్ని బట్టి రష్యా స్ట్రాటజీ టాక్ అండ్ ఫైట్, మాట్లాడతానే కొట్టాలి అనేది అర్థమవుతుంది. చర్చలు ఫెయిల్ అయితే అప్పటికప్పుడు యుద్ధంలో అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉండాలనేదే ఇక్కడ పుతిన్ స్ట్రాటజీ. అందుకే రష్యా టెంపరరీ సీజ్ ఫైర్కి ఒప్పుకోవడంలా. ఇప్పుడు గనక యుద్ధం ఆపితే యుక్రెయిన్ మళ్ళీ ఆయుధాలు తెచ్చుకుంటుంది. అందుకే ఆగడం కుదరదు. ఫైనల్ సెటిల్మెంట్ అయ్యే వరకు యుద్ధం ఆగదని క్రెమ్లిన్ తేల్చి చెప్పేసింది. మీకు దీనికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే జనవరి 6th ఏమో మేబీ. చివరిగా అప్పుడున్న అసలు ప్రమాదం ఏంటో అనలైజ్ చేద్దాం. రష్యా ఎప్పుడైతే మా మీద దాడి జరిగిందని చెప్పిందో అప్పుడే ఒక మాట కూడా చెప్పింది, మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం, టార్గెట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసామని. జెలెన్స్కీ భయం ఏంటంటే రష్యా ఈ అటాక్కి కారణం చూపించి మరి చేశారుగా, వీళ్ళు కూడా కెలికారుగా, యుక్రెయిన్ రాజధాని కీవ్ మీద, ముఖ్యంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద ఏమైనా మిసైల్ అటాక్ చేసే ఛాన్స్ ఉందని. మేము చేసింది టెర్రరిజం కాదు, రిటాలియేషన్ అని చెప్పుకోవడానికి రష్యా ఇప్పుడు ఈ దాడిని ఖచ్చితంగా వాడుకుంటుంది, వాడుకోవాలి కూడా. ఇప్పుడు ప్రపంచం మొత్తం జనవరి 6 వైపు చూస్తుంది. ఆ రోజు ఫ్రాన్స్లో కోalition ఆఫ్ ద విల్లింగ్ సమిట్ జరుగుద్ది. యుక్రెయిన్ ఫ్రెండ్లీ కంట్రీస్ అన్ని, మిత్ర దేశాలన్నీ అక్కడ కలుస్తాయి. అమెరికా మిలిటరీని యుక్రెయిన్లో ట్రూప్ డిప్లాయ్మెంట్ విషయంపై కూడా అక్కడ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే పుతిన్ చేతిలో 2 ఆఫర్స్ ఉన్నాయి. ట్రంప్ తెచ్చిన డీల్ని ఒప్పుకొని దొరికిన ల్యాండ్తో సరిపెట్టుకుని యుద్ధం ఆపేయడం, లేదా యుద్ధాన్ని ఇంకా సివియర్గా చేసి కీవ్ గవర్నమెంట్ని కూల్చేయడం. ప్రస్తుతం రష్యా చూస్తుంటే రెండో ఆప్షన్ వైపే మొగ్గు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దాడి చేయడం కరెక్ట్ కాదు కదా. మరి ట్రంప్ ఏమన్నా 6వ తారీఖు ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే శాంతి కావాలనుకుంటే యుక్రెయిన్ అసలు ఇప్పుడు అటాక్ చేయకూడదు. ఇప్పుడు ఈ టాక్స్ సమయంలో దాడులు కూడా పెంచకూడదు. మరి ఈ డ్రామాకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుద్ది? 50 ఏళ్ల ఒప్పందం కుదురుద్దా, లేక 3వ ప్రపంచ యుద్ధమే మొదలైద్దా? మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? యుక్రెయిన్ టోప్సే మీద దాడి చేయడం కరెక్టేనా? దీనివల్ల శాంతి వస్తుందా, యుద్ధం పెరుగుతుందా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక మాట, రష్యా, యుక్రెయిన్, అమెరికా అందరూ యుద్ధం చేస్తుంది దేనికోసం? అల్టిమేట్గా ఎకనమిక్ పవర్ కోసం. రష్యా ఆయిల్ రిఫైనరీ మీద దాడి జరిగితే పుతిన్ ఎందుకు భయపడ్డారు? డబ్బులు ఆగిపోతాయని. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? దేశమైనా మనిషి అయినా ఫైనాన్షియల్ స్టేబిలిటీ లేకపోతే సర్వైవ్ అవ్వలేరు. రేపొద్దున మన లైఫ్లో ఏ క్రైసిస్ వచ్చినా మనల్ని కాపాడేది మన సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. కానీ గుడ్డిగా డబ్బు దాచుకుంటే సరిపోదు, దాన్ని గ్రో తెలియాలి. అదే స్టాక్ మార్కెట్. భయపడకండి, స్టాక్ మార్కెట్ అంటే టైం వేస్తే మీకు మనీ వస్తుంది. నేర్చుకోవాలన్న కోరిక ముఖ్యం. మీకోసం మన తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా 3 స్టాక్ మార్కెట్ బేసిక్ వీడియోస్ 1 అవర్ ఈచ్ 3 అవర్స్ అప్లోడ్ చేశాను. సో మీరు దాన్ని క్లిక్ చేయండి. ఎండ్ స్క్రీన్ మీద ప్లేలిస్ట్ కనబడుతుంది కదా, క్లిక్ చేసి చూడండి. ఈ వార్ పాలిటిక్స్ని కొద్దిసేపు పక్కన పెట్టి మీ పర్సనల్ ఎకనామిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్గా, ఈ డీల్ వర్కౌట్ అవుతుందంటారా? పుతిన్ శాంతికి ఒప్పుకుంటాడా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రపంచ రాజకీయాలు అందరికీ తెలియాలి. మరిన్ని పవర్ఫుల్ జియో పొలిటికల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.